సుభాష్ కొంతమంది రౌడీలతో ఆదికేశవుల ఇంటికి వస్తాడు. సుభాష్ ఏమో ఆదికేశవుల రూమ్లోకి వెళ్ళి ఆదికేశవుల్ని పొడవడానికి ట్రై చేస్తూ కత్తి తీస్తాడు. మరోవైపు ఇద్దరు ముగ్గురు రౌడీలు చేనేత వస్త్రాలు పెట్టిన ఆ రూమ్లోకి వెళ్ళి వాటిని కాల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఆ లక్ష్మి ఆ అగ్గిపుల్లల్ని ఆర్పేస్తూ ఉంటుంది. ఇంకా ఎవర్రా ఆపేది అని ఒక అగ్గిపుల్ల పెట్టుకొని వెలుతురులో చూస్తే అక్కడ లక్ష్మి కర్ర పట్టుకొని ఉంటుంది. లక్ష్మి వాళ్ళని బాగా కొడుతూ ఉంటుంది. ఒక్కొక్కరిగా ఆ కర్రతో అందరినీ కొట్టిపడేస్తూ ఉంటుంది. ఇంకా అలా మరోవైపు సుభాష్ ఆదికేశవుల్ని పొడవబోతూ ఉంటే విహారీ వెనక నుండి వచ్చి సుభాష్ చేతిని గట్టిగా అడ్డుపట్టుకొని సుభాష్ చేతిని వెనక్కి ఫోల్డ్ చేసి తన చేతిలో ఉన్న కత్తిని తీసి మడిచి పక్కన పడేస్తాడు. ఇంకా అలా వాళ్ళకి ఏం సౌండ్ రాకుండా ఆదికేశవులు గౌరీ వాళ్ళ నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళ సుభాష్ని బాగా కొట్టి బయటికి తీసుకుని వస్తాడు. నోరు మూసి మరీ తీసుకుని వస్తాడు. అలా నోరు మూసే క్రమంలో సుభాష్ విహార్ని చూసి చాలా షాకింగ్గా గుడ్లు పెద్దవి చేసి మరి విహార్ ఏంటి ఇక్కడ ఉన్నాడు అని చూస్తూ ఉంటాడు. ఇంకా అలా తప్పించుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. సుభాష్కి విహారికి మధ్యలో బాగా ఫైట్ అవుతూ ఉంటుంది. మరోవైపు ఆ ముగ్గురు రౌడీలు కూడా బయటికి హాల్లోకి వస్తారు. ఇంకా లక్ష్మి ఏమో రౌడీలని కొడుతూ ఉంటుంది. విహారీ సుభాష్ని కొడుతూ ఉంటాడు. అలా లక్ష్మి విహారీ కూడా ఇద్దరు కలిసి కూడా ఆ రౌడీలని సుభాష్ని బాగా కొట్టి పడేస్తారు. ఇంకా రౌడీలేమో తప్పించుకొని బయటికి పారిపోతారు. సుభాష్ ఏమో కింద పడిపోతాడు. ఇంకా విహారీ సుభాష్ని బాగా కొట్టడంతో స్పృహ కోల్పోతూ ఉంటాడు. సుభాష్ స్పృహ కోల్పోయిన తర్వాత లక్ష్మీ విహారీ ఇద్దరు కలిసి సుభాష్ని చేనేత వస్త్రాలు ఉన్న రూమ్లోకి తీసుకొని వెళ్తారు. ఇంకా అసలు ఎవడు వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని విహారీ అనుకుంటూ సుభాష్కి ఉన్న మాస్క్ తీసి చూస్తారు. ఇంకా ఇద్దరు చాలా షాకింగ్గా సుభాష్ అని అనుకుంటూ ఉంటారు. ఇంకా లక్ష్మి ఏమో అంబికమ్మ ప్లాన్ చేసి ఇలా చేసినట్టుంది అని అనుకుంటూ ఉంటుంది. మరోవైపు విహారీ ఏమో అంబికత్త మీద కుట్రతోటే వీడు ఇలా చేశాడు, ఇక్కడ మీ వస్త్రాలని నాశనం చేయడానికి వచ్చినట్టున్నాడు అని అనుకుంటూ ఉంటాడు. అయ్యో అలా కాదు విహారీ గారు, ఇదంతా చేస్తుంది అంబికమ్మ, మీకు ఎలా చెప్పాలి అని లక్ష్మి అనుకుంటూ ఉంటుంది. లక్ష్మి పద వీడిని ఆ సంచిలో కట్టేద్దామని ఒక సంచిలో మూట కట్టేస్తారు, గోనె సంచిలో. ఇంకా అంతలో అలా కట్టేసి విహారీ పక్కకు వెళ్ళిపోతాడు. లక్ష్మి అక్కడ ఫోన్ పడిపోయి ఉండడం చూసి ఈ ఫోన్ ఎవరిది అని తీసి చూస్తూ ఉంటుంది. అప్పుడే అంబిక సుభాష్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. అంబికమ్మ అని ఫోన్ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తూ ఉంటుంది. ఇంకా మరోవైపు అంబిక ఏంటి సుభాష్ ఫోన్ కట్ చేస్తున్నాడు, అసలు వెళ్ళిన పని ఏమైంది, రౌడీలను తీసుకుని వెళ్ళాడు, అసలు ఏం జరిగి ఉంటుంది అని మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటుంది. అంబికమ్మ నీకు చెప్తాను ఇప్పుడు అని నీకు ఒక షాకింగ్ ఫోటో పంపిస్తాను అని సుభాష్ని గోనె సంచిలో కట్టేసిన ఫోటోని తీసి అంబికకి పంపిస్తుంది. ఇంకా అంబిక చాలా షాకింగ్గా అదేంటి సుభాష్ ఫోన్ నుండి ఫోటో పంపించింది ఎవరు, సుభాష్ని కట్టిపడేశారేంటి, అసలు ఎవరై ఉంటారు, సుభాష్ ఫోటో నాకు పంపించాలని ఎవరికి అనిపించింది అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత ఉదయం అవుతుంది. ఇంకా అలా విహారీ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే లక్ష్మి ఆదికేశవులు అక్కడికి వచ్చి అక్కడ ఉన్న పర్దా మొత్తం చింపేసి నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని అరుస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు గౌరీ వచ్చి బ్రతిమలాడుతూ ఉంటుంది. అది కాదయ్యా, వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు, కలపవయ్యా వాళ్ళని, అలా విడదీయకు అని బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇంకా అలా ఆదికేశవులు గౌరీకి కొంచెం ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటుంది. నీ మాట ఎప్పుడైనా నేను అడిగానా, నేను ఎదిరించి ఎప్పుడైనా మాట్లాడానా అని గౌరీ, నీకెప్పుడు ఎన్నిసార్లు చెప్పాలి, అర్థం అవ్వట్లేదా, నా గురించి నీకు తెలియదా అని ఆదికేశవులు అరుస్తూ ఉంటారు. ఇంకా మరోవైపు సహస్ర అక్కడికి వచ్చి వాళ్ళ మాటలన్నీ వింటూ అమ్మయ్య నేనేం చేయకుండానే లక్ష్మి బాబా ఇద్దరు విడిపోతున్నారు, ఆ లక్ష్మి పీడ విరగడైపోతుంది అని సంతోషపడుతూ ఉంటుంది. గౌరీ ఏమో ఆదికేశవులకి అర్థమయ్యేలాగా అసలు నిన్నేం జరిగిందో తెలుసా నీకు అని చెప్తూ ఉంటుంది. ఇంకా నైట్ రౌడీలు వచ్చిన విషయం మొత్తం చెప్తూ ఉంటుంది.